ఫస్ట్ అయితే గట్టిగా లైక్ కొట్టండి. లైక్ అంతా కొట్టి వీడియో అంతా చూసాక మీకు ఏం నచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఓకే. కన్నప్ప మూవీతో మంచు విష్ణుకి భారీగా లాస్ వచ్చింది. దాదాపు 200 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కింది సినిమా. అయితే ఇప్పుడు ఏం చేద్దాం? 14 రోజుల తర్వాత వరల్డ్ వైడ్ గ్రాస్ 48 కోట్లు మాత్రమే వసూలు చేసింది. అరే నీ అబ్బా. పాన్ ఇండియా సినిమాగా జూన్ 27న విడుదలైంది. మీరు ఓటీటీ కూడా రైట్స్ ఇవ్వలేదు, థియేటర్కి అందరూ వచ్చి చూడాలనే హోప్ ఉంది. అంచనాలకు తగ్గట్టుగా శాటిలైట్ బిజినెస్ జరగలేదు. దీంతో మంచు విష్ణుకి భారీ నష్టాలని మిగిల్చే అవకాశాలు కనిపిస్తాయి. మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఏం చేస్తాం? తామే ఓన్ రిలీజ్ చేస్తున్నారంటే ఈ సినిమాలో ఎంత విషయం ఉంటే అంత ధైర్యం చేస్తారు అని టాలీవుడ్ లో చర్చ మొదలైంది. దాదాపు 180 కోట్లు వసూలు చేస్తేనే లాభాలు వచ్చినట్లుగా పండితులు చెప్తున్నారు. ఇంకా లేదంటే 100 కోట్లకు మించి భారం పడే ఛాన్స్ కనిపిస్తుంది. ప్రభాస్ వల్లే ఆ మాత్రం కలెక్షన్స్ వచ్చాయంటూ ఆయన ఫ్యాన్స్ చెప్తున్నారు. మొత్తం మీద ఆ వచ్చిన లాభం కూడా ప్రభాస్ వల్లే వచ్చిందంటూ టాక్ వినిపిస్తుంది. ఆయన ఫ్యాన్స్ కూడా అదే ప్రచారం చేసుకున్నారు. 1,15,000 టికెట్లు 24 గంటల్లో సేల్ అయ్యాయని నాకు ఒక 1 hour బ్యాక్ చెప్పారు. నాకు తెలీదమ్మా, తెలీదండి. మా నటీనటులకి నువ్వేదో కొంచెం తేడాగా కనపడుతున్నావే. కనిపించే దేవుళ్ళు ప్రేక్షకులు. ఎందుకంటే వాళ్ళందరూ ఆదరణ ఆశీర్వాదం లేకపోతే నటులుగా నిర్మాతలుగా మేము ఉండం. ప్రజలే ప్రత్యక్ష దైవాలు మాకు. పెద్దలు మీకు తెలుసు ఎంత గొప్పగా నటించాడు అన్నది విష్ణువు. అవునా? అబ్బా, వీళ్ళ నోటి ద్వారా విని ఆనందిస్తున్నాను. చెప్పు చెప్పు అన్ని ఎందుకు ఇంత లేటు? అలాగే ప్రతి ఒక్కరూ ఈ సినిమాలో చేసినటువంటి ప్రతి ఒక్కరూ, ముఖ్యంగా మా బావ ప్రభాస్, మా ఫ్రెండ్స్ సీను, నమస్కారం అండి. నమస్కారం. కూర్చోండి, డ్రింక్స్ తీసుకోండి. స్నేహితుడు అక్షయ్, శరత్, ప్రభుదేవ, అక్షయ్ కుమార్ గారు, బ్రహ్మానందం, ప్రతి ఒక్కరూ అత్యద్భుతంగా నటించారు. ఇలాంటి ఒక ఇంత పెద్ద స్కేల్ ఉండేటువంటి సినిమాని చేయాలి అసలు మీరు అనుకున్నారా? స్టార్ట్ చేసినప్పుడు ఇది ఇంత స్కేల్లో ఉంటుంది ఇంతమంది, లేకపోతే మెల్లిమెల్లిగా ఒక్కొక్కరు యాడ్ అవుతూ వచ్చారా? ప్లీజ్ నన్ను వదిలేసి, కావాలంటే నా జేబులో 6 రూపాయలు ఉన్నాయి, తీసుకో. ఇక్కడ అది చాలకపోతే 10 రూపాయల కింద ఆశా చాకలెట్ ఉందా? థ్యాంక్స్ టు ఎవ్రీబడి. మూర్తి గారు, జీవి, అన్వర్, థ్యాంక్ యూ వెరీ మచ్ మీరందరూ వచ్చిన దానికి. మీరందరూ నాకు అందరికన్నా ముందు జీవి తెలుసు. ఇప్పుడు నేను 12th చదివేటప్పుడు మీరు మాకు చిన్నప్పుడంతా మీరు జర్నలిస్టులుగా ఉన్నప్పుడు పరిచయం, కానీ సన్నిహితం మీతో ఎక్కువ మాకు ఉండేది కదా. మీరందరూ నాన్నగారి జనరేషన్. 1 minute ఆశీర్వదించండి మావయ్య.